అనిపిస్తుంది ఈ రోజు ప్రోగ్రామ్ ఎలా జరిగింది? సో 1 million ప్లస్ స్క్వేర్ యార్డ్స్ కంప్లీట్ అయింది ఇన్ హైదరాబాద్. సో ఓవరాల్ గా ఇది 18th స్టోర్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. ఎలా జరిగింది సార్ ప్రోగ్రామ్? మీ ఫీలింగ్ ఏంటి? అందరికీ నమస్కారం. ఐస్ప్రౌట్ హైదరాబాద్ 1 million SFT క్రాస్ చేసిందండి ఇన్ మేనేజ్డ్ ఆఫీస్ స్పేసెస్. ఇన్ హైదరాబాద్ వీఆర్ కరెంట్లీ 1.1 million SFT అండ్ మేనేజ్డ్ ఆఫీస్ స్పేసెస్ చూస్తే వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ రైట్ నో. అండ్ ఐస్ప్రౌట్ ఆర్బిట్ వచ్చేసి ఇది మా 18th లొకేషన్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆఫీస్ స్పేసెస్ అక్రాస్ ఇండియాలో చూస్తే. హైదరాబాద్ కాకుండా మా ప్రెజెన్స్ వచ్చేసి విజయవాడ, బెంగళూరు, పూణే, ఇంకా చెన్నైలో కూడా ఉంది. బట్ ఎస్, ఈ ఆఫీస్ గురించి చెప్పాలనుకుంటే వీ హ్యావ్ 5 floors here అండి. అక్రాస్ 5 floors వీ హ్యావ్ క్లోజ్ టు 4,000 seats కెపాసిటీ అండ్ 2,50,000 SFT area. Our team is very happy to see this way the iSport is growing in Hyderabad, and our main aim is to come up the presence pan India. So in 2024 we want to see ourselves growing in cities like Delhi NCR. We want to see ourselves growing in Ahmedabad, Kolkata and Mumbai market. So we really hope we will create a niche segment and offer the best of the services to all our customers. థ్యాంక్ యూ. సో ఏం సార్ అంటే మీ కంపెనీకి వేరే కంపెనీకి తేడా ఏముంటుంది సార్? ఐస్ప్రౌట్ వచ్చేసి మిగతా సేమ్ మేనేజ్డ్ ఆఫీస్ స్పేసెస్ లో కంపేర్ చేస్తే మా దగ్గర పర్సనలైజ్ సర్వీసెస్ అండ్ పర్సనలైజ్ టచ్ ఎక్కువ ఉంటుందండి. వీ మేక్ షూర్ ప్రతి ఆఫీస్ క్లయింట్ ఇష్టం ప్రకారం ఆఫీసెస్ బిల్డ్ చేస్తాం మేము. వాళ్ళ లోగోస్, వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. సో కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పర్సనల్ టచ్ చాలా ఎక్కువ ఉంది. అంతా ప్రతి టీమ్ అది ఇంటర్నల్ టీమ్ అండి. డిజైన్ టీమ్స్ వచ్చేసి ప్రాజెక్ట్ టీమ్ చూసుకుంటే, సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్, ఆపరేషన్స్ టీమ్ అంతా మా ఇన్హౌస్ టీమే ఉంటుంది. సో మేము వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా సర్వీస్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది. అదొకటి కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళతో ఒక ప్లేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో క్లయింట్ మీ దగ్గరికి రావాలంటే సింపుల్ గా ఏం చెప్తారు? అంటే సింగిల్ వాల్ లో మీ కంపెనీ గురించి ఏం చెప్తారు క్లయింట్ మీ దగ్గరికి రావాలంటే? We are the best. ఎందుకు బెస్ట్? అదే బికాస్ ఆఫ్ ద సర్వీసెస్ వాట్ వి ఆఫర్ అండి. వాట్ ఎవర్ సర్వీసెస్ వి సే ఆర్ డిజైన్ థీమ్స్ మీరు చూస్తే నార్మల్ గా వేరే ఆఫీసెస్ చూస్తే చాలా కన్వెన్షనల్ సెటప్స్ ఉంటాయి. మా దగ్గర చూస్తే ప్రతి లొకేషన్ లో ఇండియా గురించి, మన కల్చర్ గురించి ఒక రిప్రజెంటేషన్ ఉంటుందండి. ద థీమ్స్ వాట్ వి యూజ్. మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఆఫీస్ చూసినా ఇదంతా ప్యాలెస్ థీమ్ మీద ఉంది. మన ఇండియన్ ట్రెడిషన్స్ ఇంకా ప్యాలెసెస్ గురించి చెప్తుంది. మా ఇంకో ఆఫీస్ లో చూస్తే ఇట్స్ మోస్ట్ ఆఫ్ మహాభారత థీమ్. సో ఆ థీమ్స్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఎవరైనా వచ్చి ఆఫీస్ చూస్తున్నా దే ఫీల్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ ఓవర్ హియర్. దే విల్ ఫైండ్ ఇట్ వెరీ అట్రాక్టివ్, దే విల్ ఫైండ్ ఇట్ వెరీ కలర్ఫుల్. అందుకే థ్యాంక్స్. సో హైదరాబాద్ లోనే 1 million స్క్వేర్ ఫీట్ కి సంబంధించి సక్సెస్ఫుల్ గా 1 million స్క్వేర్ ఫీట్ కంప్లీట్ చేశారు వీళ్ళు. సో ఇప్పటికే 17 బ్రాంచెస్ ఉన్నాయి. కొత్తగా ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ సార్ ఉన్నాడు మనతో పాటు. సో అడిగి తెలుసుకుందాం. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్? 1 million స్క్వేర్ ఫీట్స్ అయిపోయింది ఆల్రెడీ. సో 17 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్? So I want to introduce myself. I'm Manivalan. I'm the Director of Projects and Operations for iSprout. So we are into managed office space service providers. We are celebrating today the milestone of crossing 1 million square feet in Hyderabad itself, and we are from Telangana, and we are proud to be part of the growth of this ecosystem. Overall, we have 1.3 million square feet workspace across 5 cities, namely Hyderabad, Chennai, Vijayawada, Pune and Bangalore. And also this is the 18th center we are opening. We've come up with a very unique concept of palatial theme in this workspace to give more productivity, to create a more productive environment to our clients. So today program how will be feel? So we've invited a lot of who's who in the city, a lot of distinguished dignitaries. It will be a great event to showcase, and we are happy to invite all the distinguished guests to this event. Okay, thank you. సో మేడం చెప్పండి, ఇక్కడ డిజైన్ పరంగా ఎలా ఉంటుంది మీ కంపెనీలో? కస్టమర్స్ మీరు ఎట్లా అట్రాక్ట్ చేస్తారు? అంటే ఇప్పటికీ
హైదరాబాద్ లో ఇట్ హాస్ క్రాస్ 1 million. Yeah. సో వి టేక్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటాము. వేరస్ ట్విజర్ లో వీ హావ్ టేకెన్ మహాభారత్ తీసుకుంటే, Okay. ఇక్కడ ఆర్బిట్ వచ్చేసరికి వీ హావ్ టేకెన్ యాజ్ ప్యాలెస్. సో అందరికి అట్రాక్ట్ అయిపోతుంది వెన్ దే కమ్ హియర్. ప్రతి ఒక్క వాల్ ది అట్రాక్ట్ అయిపోతుంది. దే కెన్ టేక్ పిక్చర్స్ ఆల్సో. సో అలాంటప్పుడు దట్ ఫీల్ సంథింగ్ మోర్ ఆఫ్ ఇంప్రెస్ అయిపోతారు whoever comes. అంటే ఫస్ట్ టైం వచ్చినా కాదు, ఒక 2-3 times ఎవరైనా వచ్చినా కూడా దే ఫీల్ లైక్ కమింగ్ ఆల్ ద టైమ్. సో లైక్ దాట్ అందరికి నచ్చుతుంది ఇక్కడ. వర్కింగ్ ఎట్లుంటది మేడం? అంటే మీ కంపెనీలో వర్క్ కానీ కోఆర్డినేషన్, అంటే వర్కర్స్ కోఆర్డినేషన్ ఎట్లుంటది? వర్క్ ఐ మీన్ యాజ్ అ డిజైన్ ప్రకారంగా చెప్తే వర్క్ ఇస్ గోయింగ్ సో గుడ్. అందరూ టీమ్ లాగా వర్క్ చేస్తాము. సో బిఫోర్ వీ వాజ్ లైక్ ఓన్లీ 3 people ఉండే. ఇప్పుడు గ్రోత్ కూడా డిజైన్ టీమ్ లో పీపుల్ ఆల్సో ఇంక్రీజ్. సో అంటే ప్రతి ఒక్కటి వి షేర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి అందరూ వాళ్ళ ఇన్పుట్ ఇస్తాము. అకార్డింగ్ టు దాట్ వి డిజైన్. సో అలా ఉంది. చెప్పండి మేడం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? Yeah, I was feeling good. I am part of ISPRO. Then we are celebrating 1 million SFT in only Hyderabad location. Yeah. And I am basically from Chennai, and we have multiple locations. Chennai lo irukku, Hyderabad lo irukku, Pune, Bangalore, Vijayawada. So only in Hyderabad 1 million we have crossed. So romba experience nalla irukku. So the team was very good. Management ellarume romba family where we work as a family. So Yeah. చెప్పండి మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది? तो मैं बेसिकली चेन्नई से हूँ. मैं चेन्नई का मार्केट संभाल रही हूँ. तो मैनेजमेंट बहुत अच्छा है, इसीलिए बहुत सपोर्ट हो जाता है सेल्स आने में. और क्लाइंट्स को भी जब पता चलता है कि हमारे बहुत सारे सेंटर्स हैं और हमारा जिस तरह ग्रोथ हो रहा है, तो वो काफ़ी है. इतना जल्दी ग्रोथ 1 million प्लस ग्रोथ हो गया, कैसे कंपनी के बारे में आप कुछ बताएं? इतनी जल्दी ग्रोथ हुआ, या मैं लक भी कहूँगी और हार्ड वर्क भी कहूँगी. काफ़ी हार्ड वर्क रहा है इसके पीछे हमारे डायरेक्टर्स का और टीम का भी. तो उसी की वजह से आज हम सब यहाँ पे रहे और इसमें शामिल हुए हैं सेलिब्रेशन में. और आगे भी मैं उम्मीद करती हूँ कि ऐसे ही चलता रहेगा और हमारा नाम आगे बढ़ेगा. टुडे प्रोग्राम हाउ इज इट? आज का प्रोग्राम तो अभी स्टार्ट हो चुका है और काफ़ी कलर्स है सारे एम्प्लॉयज़ के फेस पर. बहुत खुश है. तो आप हमारी खुशी देखकर ही समझ सकते हो कि हम कितने कंफर्टेबल है. ठीक है. फर्स्ट पिक्चर One, two, three, go.